పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిఎంసి ప్రయాణం మొదలై 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రయాణంలో నా భాగం ఒక 4 సంవత్సరాల పాటు నేను పిఎంసితో ప్రయాణించాను. సో ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలంటే యాక్చువల్ పిఎంసికి నేను వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ చేసి వెళ్దామని అనుకున్నా. బట్ కాకపోతే ఆ చేస్తున్న క్రమంలోని ఒకటి చేస్తుండగా మమేకమై పిఎంసితో ఇన్ని రోజుల పాటు ప్రయాణించడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే ఇన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులు ఆదరించిన, మేము అందించిన పిఎంసి ద్వారా ప్రోగ్రామ్స్ వైజ్ కానీ లేదంటే ఈవెంట్స్ వైజ్ కానీ రకరకాలు అందించినవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా ఆదరించారు. ఇక ముందు కూడా ఎంతో ఆదరిస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే చందర్ క్రియేటివ్ హెడ్గా వచ్చారు. ఫస్ట్ ఎడిటర్, తర్వాత క్రియేటివ్ హెడ్, ఇప్పుడు ఏకంగా ఛానల్కే ప్రోగ్రామ్ హెడ్. ఇది చందర్ యొక్క ప్రయాణం. నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్, ఎడిటర్, క్రియేటివ్ హెడ్, ప్రోగ్రామ్ హెడ్. అంటే యాక్చువల్లీ చెప్పానుగా, ముందుగా మొదలుపెట్టింది మాత్రం ఒక 2 వీడియోతోనే మొదలుపెట్టాను ఇక్కడ పిఎంసిలో. సో అది దాని తర్వాత వర్క్స్ అవి నచ్చడం ద్వారా, తర్వాత ఇక్కడున్న అవకాశాలు పరిస్థితుల ద్వారా క్రియేటివ్ హెడ్గా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా వర్క్ చేయాలనేది ఇంకొంచెం బాధ్యతలు పెరుగుతూ ప్రోగ్రామ్ హెడ్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విభాగమే అని కాకుండా అన్ని రకాల విభాగాల్లోని మంచి చెడ్లన్నీ చూస్తూ మొత్తం పిఎంసికి పూర్తిగా దీని మీదే మమేకమై వర్క్ చేయడం జరుగుతుంది. ఈ చక్కని అవకాశానికి నాకు ఇచ్చిన మేనేజ్మెంట్కి అండ్ పిఎంసికి అండ్ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందర్ వచ్చిన తర్వాత హిమాలయ రహస్యాలు అనేటువంటి ప్రోగ్రాం మన పిఎంసిని ఒక ఉన్నత శిఖరాల్లో ఉంచింది. నందాదేవి అయితేనేమి, హిమాలయ పరమ గురువు మహావతార్ బాబాజీ గురించి అయితేనేమి, నీమ్ కరోలి బాబా గురించి అయితేనేమి, హిమాలయ రహస్యాలు అనేటువంటి ఈ యొక్క ఎపిసోడు మనల్ని ఎంత కట్టిపడేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అది పూర్తిగా చందర్ ఆధ్వర్యంలో జరిగింది. సో ఎన్నో ప్రోగ్రామ్స్కి తను శ్రీకారం చుట్టారు. ఈ 8th యానివర్సరీ రోజున మనం పిఎంసిలో ఉండే ప్రతి మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం. రామరాజు గారు. నా పేరు రామరాజు మహంతి. గురువుగారి యొక్క ప్రోద్బలంతో, గురువుగారు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్లో నేను ఒక భాగస్వామిని అయ్యాను. ఆ రోజు నుంచి 1,70,000 సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి ఇప్పుడు 12 లక్షల పైచలకు వెళ్ళిందంటే దాంట్లో ఎడిటర్స్ యొక్క పాత్ర కానీ, ప్రోగ్రామింగ్ డిజైనింగ్ పాత్ర కానీ, అలాగే మా డిజిటల్ టీం యొక్క పాత్ర కానీ ఎంతో కృషి చేసిందన్న అందులో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ విషయం ఏంటంటే అలా ఆ వ్యూవర్షిప్ అనేది, మెంబర్షిప్ అనేది ఇలాగ పెరుగుతూనే ఉంది. కానీ గత జూలై నెలలో ఎప్పుడూ లేనంతగా పర్ డే వ్యూ 24 lakhs, దాని తర్వాత 54 lakhs, దానికి బ్రేక్ చేస్తూ 68 lakhs ఒక్క రోజులోనే. ఇంత వ్యూవర్స్ అంటే మామూలుగా ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఉన్నటువంటి వ్యూస్ అనేది మా ఛానల్కి రావడం, ఒక స్పిరిచువల్ ఛానల్కి రావడం అనేది ఇది నిజంగా మన అందరి కృషి. సో ఈ విధంగానే రేపు మనం 1 కోటిని బ్రద్దలు కొడతాం. పర్ డే వ్యూ 1 కోటి వరకు వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాం. ఇక్కడ ఎవరు పని లేకుండా ఎవరు ఉండరు, పని చేయకుండా ఎవరు ఉండరు. ఎంత వర్క్ చేస్తారనేది ఒక్కొక్కరి మీద 10 వర్క్లు ఉంటాయి, కానీ అందరు నవ్వుతూ ఉంటారు. ఇది మన గురువు గారు మనకు నేర్పించినటువంటి ముఖ్య లక్షణం అన్నమాట. మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏ పని అయినా కానీ ప్రతి పని మందే అన్నట్టు. ఇక్కడ తలకి మించిన వర్క్ చూస్తే అందరూ చిన్నగా చాలా ప్రశాంతంగా కనబడుతున్నారే, కానీ వర్క్ విషయంలో ఎలా ఉంటుందనేది ఇక్కడ పనిచేసే వాళ్ళకి తెలుసు. బయట ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అర్థమయ్యే ప్రశ్నే లేదు, అందులో డౌటే లేదు. బయట నుంచి ఎన్ని రకాలుగా ఎవరు మాట్లాడుతున్నా ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి ఒక్కరోజు మాతో పాటు కలిసి 1 day ట్రావెల్ చేయండి. 1 day 24 hours మాతో ట్రావెల్ చేస్తే ఏ ఒక్కరితో కానీ ఒక అద్భుతమైన జర్నీ మీరు చూస్తారు, అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ విషయంలో పత్రికారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మేనేజ్మెంట్ వారు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మేనేజ్మెంట్ వారికి, అలాగే గురువు గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పుతూ ఈ 8 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా పిఎంసి ప్రేక్షకులందరికీ ఇదే నా శుభాభివందనాలు. థ్యాంక్ యూ. మాస్టర్స్ రామరాజు గారు ఇంతకు మునుపు బెంచ్ కంపెనీలో పనిచేసేవారు. పత్రిసార్ పట్టుబట్టి ఇక్కడికి రప్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ 1 lakh చేంజ్ ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ ఈరోజు 12 లక్షల పైన సబ్స్క్రైబర్స్తో పిఎంసి దూసుకుపోతోంది.
అంతేకాదు నాట్ ఓన్లీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్, వాట్సాప్ అన్ని ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రామరాజు గారు వారి టీం అంతా ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పనలవి కాదు. తన దగ్గర నేర్చుకొని తన దగ్గర ట్రైన్ అయ్యి ఈరోజు తనకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటూ అద్భుతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ నుంచి నేర్చుకొని పోయి అద్భుతంగా జీవిస్తున్నారు. మన మెడిటేటర్సు, నాన్ మెడిటేటర్సు ఎంతోమందికి తను ట్రైన్ చేశారు. కానీ ఈ రోజుటి వరకు మన పిఎంసిలో డిజిటల్ హెడ్గా తను బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఎంతోమందికి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా అందిస్తున్నారు. పిఎంసికి ఎంటైర్ ఛానల్స్ అన్నింటికి డిజిటల్ హెడ్గా ఉన్నారు రామరాజు గారు. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ప్లీజ్. ఈ విషయంలో పిఎంసి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎటువంటి అవగాహన ఉన్నవారికి ఇంట్రెస్ట్ ఉండే మా పిఎంసి ఛానల్లో డిజిటల్ రంగంలో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటూ మీకు మీరు సేవ చేసుకుంటూ మీకు కొంత సంపాదన పెట్టుకొని హ్యాపీగా ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా పిఎంసి కాల్ సెంటర్కి కాల్ చేసి దయచేసి మీరు రిజిస్టర్ చేయగలరు. ఎందుకంటే మీకు అన్ని వేళలా మేము శిక్షణ ఇచ్చి మీరు డెవలప్ అవుతారు, దాంతోపాటు అందరూ డెవలప్ అవుతాం. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఛానల్కి ఎడిటర్గా తన జర్నీ ప్రారంభించి ఈరోజు క్రియేటివ్ హెడ్గా తను ఎంతో అద్భుతంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు మహేందర్ రెడ్డి. తన యొక్క ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి ప్రయాణం చేస్తున్న పిఎంసికి శుభాభినందనలు తెలుపుతున్నాను. మాస్టర్స్ మహేందర్ మాట్లాడడం తక్కువ, పనిచేయడం ఎక్కువ. రేయింబవళ్ళు తేడా లేకుండా ఎంత వర్క్ చేస్తారో చెప్పనలేవు కాదు. ముఖ్యంగా పిఎంసిలో కెమెరామెన్స్కి, ఎడిటర్స్కి ఎప్పుడు చాలా టఫ్ జాబ్ ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇన్ టైంలో రావాలి. అన్నింటినీ చక్కగా బ్యాలెన్స్డ్గా చేసుకువెళ్తూ ఉంటాడు ఎడిటర్స్ డిపార్ట్మెంట్లో మహేందర్. మరి కెమెరా డిపార్ట్మెంట్లో హెడ్గా భీమరాజు ఈరోజు రాలేదు మనకు. బట్ ఈ 2 డిపార్ట్మెంట్లు పిఎంసిలో చాలా టఫెస్ట్ జాబ్స్ ఇవి, కానీ ఎంతో సమర్థవంతంగా చేసుకుపోతూ ఉంటారు. థ్యాంక్ యూ మహేందర్. నెక్స్ట్ శ్రీహరి గారు మనకి ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నారు. శ్రీహరి సార్ యొక్క ఎక్స్పీరియన్స్. పిఎంసి ఛానళ్ళు 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులకి, ఎంప్లాయీస్కి, హెచ్ఓడీస్కి అందరికీ 8వ సంవత్సర శుభాకాంక్షలు. పిఎంసి 8వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పిఎంసి 8th యానివర్సరీ జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పిఎంసి 8th యానివర్సరీకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్. ఈ పిఎంసి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు పిఎంసి తరపున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పిఎంసి 7 years కంప్లీట్ చేసుకొని 8th yearకి వస్తున్నందుకు అందరికీ శుభాకాంక్ష. నా పేరు రామనాయుడు. పిఎంసి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు ప్రేక్షకులకు పిఎంసికి శుభాకాంక్షలు. పిఎంసి 7 సంవత్సరాలు పూర్తి చేసినందుకు శుభాభివందనాలు. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను గ్రాఫిక్ డిజైనర్ని. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పిఎంసి ప్రేక్షకులకి అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రారంభించి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. అలానే ఈ పిఎంసి ఛానల్ నడవటానికి సహకరించినటువంటి పిరమిడ్ మాస్టర్స్కి, మరి పిరమిడ్లు ధ్యానం చేయనటువంటి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి పాద పద్మాలకు నమస్కరిస్తూ మరి దిగ్విజయంగా నడుస్తున్నందుకు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలానే మరి పత్రిజీ అంటే పిఎంసి ఛానల్ అంటే పత్రిజీ. మరి వారు పత్రిజీ గారు మనకు బ్రహ్మాస్త్రం ఇచ్చారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి టీమ్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా ఆత్మ ప్రణామాలు. వాళ్ళు మరి 2-3 చేయవలసిన పని ఒక్కలుగా చేస్తూ ఎంతో కష్టపడి పనిచేస్తూ మరి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ని అవన్నీ ఎడిట్ చేసుకుంటూ మరి అంతా ప్లే చేయటంలో అందరూ ఎవరికి వాళ్ళే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి పిఎంసి ఛానల్
వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా పిఎంసి ఛానల్ చూసి మీరందరూ అనుభవాలు పొంది మీరందరూ హాయిగా ఉండి అలానే కొత్త వాళ్ళు కూడా తెలియపరచవలసిందిగాను అలానే పిఎంసి ఛానల్కి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పిఎంసి ఛానల్కి ఎంతో కొంత సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పిరమిడ్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి అలానే పిఎంసి ట్రస్ట్ వారికి అలానే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ చైర్మన్ హనుమంతరాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈరోజు 8వ వార్షికోత్సవం మన ఆఫీస్లో మనం జరుపుకుంటున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆఫీస్లో మనకు ఈ యొక్క 8వ వార్షికోత్సవం సెలబ్రేషన్స్లో మన ముందున్నారు తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ స్వయాన వైస్ చైర్మన్గా ఉండి జరగబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అక్కడ అన్ని కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా తను బాధ్యతలు తీసుకొని జరిపిస్తున్నటువంటి సంగీత బాబు గారు మరి శ్రీమతి సంగీత బాబు గారు ఇద్దరు మనకు ఈరోజు గెస్ట్లుగా విచ్చేశారు. వారి సందేశాన్ని తీసుకుందాం. ముందుగా సంగీత బాబు గారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో అలాగే ఈరోజు పిఎంసి ఛానల్ 7 సంవత్సరాలు ముగింపు అని అందరూ చెప్తున్నారు. 7 సంవత్సరాలు ముగింపు అనేది జరగలేదు. 7 కొండలను ఎలా ఎక్కి 8వ కొండ అంటారు, కానీ 8వ కొండ ఏదంటే వెంకటేశ్వర స్వామి కొలువే. అటువంటిది 7 కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామి కొలువులోకి 8వ సంవత్సరం మనం అడుగు పెడుతున్నాము. ఈ 8వ సంవత్సరంలో భాగంగానే తిరుపతిలో కూడా మనం యజ్ఞం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. గతంలో ఎలా ఏ విధంగా జరిగిందని నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగిందో అలాగే మునుముందు అద్భుతమైనటువంటి ఇంకా బ్రహ్మాండంగా ఈ పిఎంసి ఛానల్ నడుస్తుంది. అలాగే దీంట్లో వర్క్ చేస్తున్నటువంటి మాస్టర్స్ ఆషామాషి మాస్టర్స్ కాదు, సాక్షాత్తు ప్రమద గణాలలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే ధ్యానం అంటే శక్తి, ఆ శక్తికి ప్రతీక పార్వతీదేవి, 3వ కన్యకి మాస్టర్ ఎవరంటే పరమశివుడు. వీళ్ళిద్దరు కలయికతో ఉన్నటువంటిదే పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అటువంటి ఛానల్లో వర్క్ చేస్తున్నారంటే ప్రమద గణాల్లో వర్క్ చేస్తున్నటువంటి మాస్టర్సే. ఈ 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ముగింపు అనేది లేదు, పెడుతూ ఈ యొక్క పిఎంసి ఛానల్ ఈ యొక్క ఛానల్ అద్భుతంగా తీసుకొని బీపీసీ ఛానల్ అంతా ముందుకు పోవాలనేసి పోతుందని కూడా నేను సహృదయంగా భావిస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు పిఎంసి ఛానల్కి అద్భుతంగా ఉండదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ మీ మెసేజ్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామములు. నా పేరు సుజాత. 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో మనము ఎంతో దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకుని మరో యాత్రలోకి అడుగుడుతున్నాము. ఈ 8వ సంవత్సరంలో ధ్యాన యజ్ఞం తిరుపతిలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ అమ్మ. బాలకృష్ణ సార్. అందరికీ నమస్కారం. మరి పిఎంసి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అంటే దీని వెనకమాల ఎంతోమంది కృషి ఉంది. పరమ గురువుల ప్రణాళిక, అక్కడి నుంచి పత్రి సార్ విజను, మరి దాని నుంచి ఎంతోమంది డైరెక్టర్స్, దీంట్లో పిఎంసి డైరెక్టర్సు, షేర్ హోల్డర్సు, అంబాసిడర్సు, ఎంతోమంది పిఎంసికి సపోర్ట్ చేస్తున్నటువంటి మాస్టర్సు, పిఎంసి ఎంప్లాయీసు, ట్రస్టీసు, వీళ్ళందరి కృషి ఈరోజు పిఎంసి 7 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది. ఈ 8వ సంవత్సరం ఇంకా అద్భుతంగా ముందుకు వెళుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే పిఎంసిని సృష్టించింది పత్రి గారు, పరమ గురువులు. వాళ్ళ ప్రణాళిక విశ్వ కళ్యాణం కోసం ఇది సృష్టించబడింది. ఖచ్చితంగా పిఎంసి ద్వారా ఆ విశ్వ కళ్యాణం శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అయి తీరుతుంది. అనేక దేశాల్లో అనేక భాషల్లో పిఎంసి వస్తుంది. ఇది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్. నేను 4 సంవత్సరాల నుంచి పిఎంసిలో పనిచేస్తున్నాను.
పిఎంసి 7 సంవత్సరాలు ఘన విజయంగా పూర్తి చేసుకొని 8వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 15 మన ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్. అలానే యావత్ పిఎస్ఎస్ఎం ప్రపంచానికి అంతటికీ పిఎంసి 7 వసంతాలను పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మనందరి యొక్క శక్తి, మనందరి యొక్క జ్ఞానం ప్రపంచానికి 7 వసంతాల పాటు పంచి మరి 8వ వసంతంలోకి అడుగు పెడుతున్న అద్భుతమైన క్షణాలు ఇవి. పత్రి సార్కి, పత్రి మేడంకి, యావత్ పిఎస్ఎస్ఎం ప్రపంచానికి అంతటికీ ఇవి ఎన్ని అద్భుతమైన క్షణాలో, ఎంతటి శక్తివంతమైనటువంటి క్షణాలో ఇవి. మాస్టర్స్, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలలో ఇందాక సంగీత బాబన్న ఎంతో అద్భుతంగా చెప్పారు. 7 కొండలవాడు, ఆ కొలువై ఉన్నటువంటి ఆ ప్రదేశం 8వ సంవత్సరం. నిజానికి ఆ 7 కొండలు ఎక్కేటప్పుడు ఎన్ని పరీక్షలో అన్ని పరీక్షలను అద్భుతంగా అందరూ వారి వారి లెర్నింగ్స్ అన్నీ జర్నీ చేసాం. స్వామిని రీచ్ అయ్యేటప్పుడు కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఈ సంవత్సరం ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ మధ్యన ఎంతో అద్భుతంగా మనం ఈ 7వ సంవత్సరాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక ముందున్న కాలం అంతా యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలోకి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లే దిశలో ప్రపంచంలోని అన్ని భాషల్లోకి ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి మనం జర్నీ చేయబోతున్నాం. ఇంతకు మునిపే ఈ విషయాన్ని తెలియజేసాం. ఇప్పుడు మరింత స్పష్టంగా మనం తెలియజేస్తున్నాం. పిఎంసి నుంచి, పిఎంసి మేనేజ్మెంట్ నుంచి ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఆయా భాషలలో శాకాహారం గురించి, మెడిటేషన్ గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి, స్పిరిచువల్ సైన్స్ గురించి, పత్రిజీ విజ్డమ్, పిరమిడ్ మాస్టర్స్ విజ్డమ్, భూమండలం మీద ఉన్న గురువులందరి విజ్డమ్ని మనం తీసుకెళ్ళబోతున్నాం అని తెలియజేయడానికి మీ అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మాస్టర్స్, ఈ 7 సంవత్సరాల ప్రయాణంలో నేను డే 1 నుంచి ఉన్నాను. ఈ పిఎంసి అనేది గాలిలో ఉన్నప్పటి నుంచి ఉన్నాను నేను. పత్రి సార్ యొక్క శక్తి ఎలాంటిదో నా కళ్ళతో చూశాను నేను. గాలిలో ఉన్నటువంటి పిఎంసిని ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో పెట్టారు ఆయన. ఇన్ని ఫ్లోర్ల ఆఫీస్ ఇది. ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి, సంగీత బాబు గారు ఎంత అద్భుతంగా చెప్పారు, ప్రమిద ఘనాలు. ఒక్కొక్కరు ఎంతెంత వర్క్ చేస్తూ ఉంటారో రామరాజు గారు కూడా తెలియజేశారు ఇందాక, ఎంత అద్భుతంగా తెలియజేశారో. ఒక్కొక్కరి మీద ఎంత వర్క్ ఉంటుందో, 2-3 చేసే పని ఒక వ్యక్తి చేస్తూ ఉంటారు పిఎంసిలో. ఎంత టఫ్గా ఉంటుందో ఇక్కడ వర్క్. కానీ ఎప్పుడు పత్రిజీ యొక్క లక్ష్యానికి ప్రతి ఒక్క ఎంప్లాయీ అలైన్ అయిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. ఈరోజు వచ్చినటువంటి ఈ సక్సెస్ ఫస్ట్ పత్రి సార్ యొక్క ఆలోచనను మేనిఫెస్ట్ చేసినటువంటి దాట్ల హనుమంతరాజు గారు, 3 పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్స్, 4 ది పిఎంసి ట్రస్ట్, 5 పిఎంసి కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీసు, 6 పిఎంసి షేర్ హోల్డర్సు, 7 పిఎంసి ట్రస్ట్కు సపోర్ట్ చేసేటువంటి అంబాసిడర్స్ కానీ, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ డొనేట్ చేస్తూ మరి పిఎంసి ట్రస్ట్కు ఎంతో సహకరిస్తున్నారు. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి బ్యాక్ బోన్ ది పిఎంసి ట్రస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ యొక్క భాగస్వామ్యము ఈరోజు ఈ కంపెనీ యొక్క అభివృద్ధిలో ఉంది. అందరూ ఎంతో అద్భుతంగా స్పందించారు. కనుకే 7 సంవత్సరాలను మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం ఈ రోజుతో. ఇందాక సంగీత బాబు గారు చెప్పినట్లు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు, ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండేటువంటి ప్లేస్లోకి వచ్చి మనం కూర్చుంటున్నాం. తిరుపతి వేదిక అయింది మన ధ్యాన మహాయజ్ఞానికి మహతి ఆడిటోరియంలో. మాస్టర్స్, జరగబోయేటువంటి సెప్టెంబర్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్యాన మహాయజ్ఞాన్ని మనం జరుపుకుంటున్నాం.
స్వామివారు స్వయాన మనల్ని పిలుచుకుంటున్నారు, అది అర్థమవుతూనే ఉంది. ఈరోజు ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎంలో పిఎంసి యొక్క ప్రస్థానం ఒకటి, మరి ఈ రాబోయే కాలంలో పిఎంసి యొక్క వైభవం ఇంకా ఎంతో అద్భుతంగా ఉండబోతోంది అనేది ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే కంపెనీలోకి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలోకి మన పులి రామ్మోహన్ రావు మాస్టర్ రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చి ఆయన ఆఫీస్కి రావడం జరిగింది. అలాగే బండి శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. అలాగే హరిబాబు గారు ఒంగోలు నుంచి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. మహేశ్వరి మేడం ఇప్పుడు అమెరికాలో ట్రావెల్ చేస్తుంది, అక్కడ క్లాసెస్ చేస్తూ ఆవిడ డైరెక్టర్ అయ్యారు. మరి ఖమ్మం నుంచి ఆనంద్ ప్రసాద్ గారు డైరెక్టర్ అయ్యారు. 5 మంది మహాశక్తివంతమైనటువంటి మాస్టర్లు వీళ్ళు మరి డైరెక్టర్స్గా అయ్యారు. అలాగే ట్రస్ట్లో ది పిఎంసి ట్రస్ట్లో కొత్తగా మన అండలూరి వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర నుంచి, మరి మన భూపతిరాజు గారు తెలంగాణ నుంచి భూపతిరాజు గారు, పాల్వంచ హనుమంతరావు గారు ట్రస్టీలుగా జాయిన్ అయ్యారు. ఒక కొత్త ప్రవాహం, ఒక గంగామాత ప్రవాహంలాగా దూసుకుపోతూ ఉంది. యజ్ఞం కూడా ఎంత హాయిగా జరుగుతోందో, అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరి ఆ క్రెడిట్ అంతా జక్కా రాఘవరావు గారు మరి సంగీత బాబు గారికే చెల్లుతుంది. సంగీత బాబు గారు రేయింబవళ్ళు తేడా లేకుండా వర్క్ చేస్తున్నారు యజ్ఞం వర్క్లో. అనుకున్నదే తడు అన్నట్లు ఎంత సులువుగా జరిగిపోతున్నాయో పనులు, ఎఫర్ట్లెస్గా జరిగిపోతున్నాయి. ఇదంతా పత్రిసారి యొక్క శక్తి, పరమ గురువుల యొక్క శక్తి. మాస్టర్స్ ఆయన ఎంత చక్కగా సెలవిచ్చారో ఈరోజు మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది సంగీత బాబన్న. నిజంగానే ఈ 7 కొండలు ఎక్కేటప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరుస్తాం. ఆ స్వామిని చూడగానే కష్టాలన్నీ మర్చిపోతారు అందరూ. అలానే ఈ 7 సంవత్సరాలు పిఎంసిలో కూడా జర్నీ ఎన్నో ఇబ్బందులను కష్ట నష్టాలను ఓర్చుకొని మనం జర్నీ చేసాం. ఈ 8th ఇయర్ స్వామి దగ్గరికి మనం ఇప్పుడు స్వామిని చూడబోయేటువంటి ఇయర్ ఇది, 8వ సంవత్సరం. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతిలో మనం దూసుకుపోతున్నాం ఈ సంవత్సరం నుంచి. మాస్టర్స్ ఎప్పుడు నేను తెలుగు ఛానల్ గురించి ఆలోచించే చాలా తక్కువ. ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పమే ఎప్పుడు ఉంటుంది నా మైండ్లో. ఆ వైపుగానే ప్రయాణం చేస్తుంటాం. దాని ప్రకారంగానే ఇప్పుడు ఎన్నో అడుగులు వేయబోతున్నాం. 8వ సంవత్సరం, ఈ 8వ వసంతం దీనికి నాంది పలకబోతుందని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ శుభ సందర్భాన్ని చక్కగా మనం కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసుకుందాం. ఈ కేక్ కటింగ్ని శ్రీమతి సుజాత మేడం, సంగీత బాబు గారు చేతుల మీదుగా మనం జరుపుకుంటాం. లెట్స్ ఎంజాయ్.